హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టు హీరోయిన్స్గా మారిన ముద్దుగుమ్మలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరిలో ముందుగా చెప్పుకోదగ్గ ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమాతోనే జతకట్టేస్తోంది. అయితే ఇమాన్వి మంచి డాన్సర్ కూడా, అందుచేతనే హీరోయిన్గా మొదటి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. టిక్ టాక్లో ఇన్ఫ్లుయెన్సర్గా మొదలై టెలివిజన్లో సందడి చేసిన దీపికా పిల్లి యాంకర్ ప్రదీప్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో కథానాయికగా పరిచయం కానుంది. ఇకపోతే యూట్యూబ్లో వెబ్ సిరీస్లతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య తన మొదటి చిత్రం బేబీ ద్వారా ఇంతకు ముందెన్నడూ లేని స్టార్డమ్ను సంపాదించుకుంది. వీరికి ముందు చాందనీ చౌదరి కూడా యూట్యూబర్గా షార్ట్ ఫిల్మ్లో నటిస్తూ మను మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో వైరల్ అయిన మీర్నాలిని రవి సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి గద్దలకొండ గణేష్ మూవీతో హీరోయిన్గా మారింది. ఇకపోతే పూజిత పొన్నాడ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసింది. అలా దర్శకుడు సినిమాతో వెండి తెరపై తొలిసారి కనిపించింది. ఇకపోతే యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అయిన అలైక్య హరిగా బేబీ ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో సంగీత్ శోభన్ పక్కన కథానాయికగా అరంగేట్రం చేయనుంది. ఇన్ఫ్లుయెన్సర్ ఎన్ఎం నిహారిక ప్రత్యేకమైన ప్రమోషన్లకు పేరుగాంచింది. త్వరలో గీతా ఆర్ట్స్ ద్వారా టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగుపెట్టబోతోంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.